అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బోల్డ్ అన్ని జియో పొలిటికల్ ఇష్యూస్ అవుతున్నాయి. గతంలో ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్ అనేది జరిగింది. మధ్యలో మధ్యవర్తిత్వం ట్రంప్ చేశారు. ఆ తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ కోసం పాకిస్తాన్ కూడా రికమెండ్ చేసింది. ఈ మధ్య కాలంలో చూస్తే మన డిఫెన్స్ సిస్టమ్ మీద బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నాము, స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ 50 years టార్గెట్ గా మన డిఫెన్స్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేసుకుందాము అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం అమెరికాలో కూడా సబ్సిడీలను తగ్గించాలి అనుకుంటూ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే కవిత, ఫైన్, థ్యాంక్ యూ. సార్, మీరు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో కూడా బోల్డ్ అని ఇష్యూస్ జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, డిస్కషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ టాపిక్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఒక పేరు మాత్రం చాలా చాలా బాగుంది సార్. సబ్సిడీలను కట్ డౌన్ చేయాలని ఈ బిల్ పెట్టగానే ఒకవైపు డొనాల్డ్ ట్రంప్, ఇంకోవైపు ఎలాన్ మస్క్ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో బిల్ కి సంబంధించి డిస్కషన్స్ అవుతున్నాయి. ఏంటి సార్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సార్? ఇది ఒక రకంగా కలగాపులగం బిల్లు. దానిలో ఒక స్పష్టమైన సిద్ధాంతం కానీ దీర్ఘకాలిక దృక్పథం కానీ లేవు. తాత్కాలికంగా రిపబ్లికన్ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ, అటు రాష్ట్రపతి వైట్ హౌస్లో కానీ, లేకపోతే ఇటు అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ పార్లమెంట్లో కానీ అధికారంలో ఉన్నది రిపబ్లికన్ పార్టీ. ఆ పార్టీలో వివిధ వర్గాల అభిప్రాయాలకి, ఆ వర్గాలు చేస్తున్న పోరాటానికి ఊతమిస్తూ కొన్ని అంశాలు తప్ప దీర్ఘకాలికంగా అమెరికా అభివృద్ధి కోసం కానీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోసం కానీ స్పష్టమైన అవగాహనతో చేస్తున్న బిల్ కాదు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఏమిటంటే ప్రతిదానికి ఒక ముద్దు పేరు పెట్టి సామాన్య ప్రజలకి బాగా అర్థమయ్యే భాషలో దాన్ని తీసుకెళ్ళటం ఆయనకి బాగా అలవాటు. ఇది ఏదో బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటున్నారు కానీ బిగ్ లేదు, బిగ్ కరెక్టే కానీ బ్యూటిఫుల్ కాదు. ఓకే సార్. ఏమిటి దీనిలో ఉన్నాయి? మౌలికమైన 3-4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పన్నులు ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తగ్గించడం. గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా కొత్తగా వచ్చింది కాదు. రిపబ్లికన్ పార్టీ ఏం చేస్తుందంటే, పూర్వకాలం రిపబ్లికన్ పార్టీకి ఏమో ఆర్థికంగా చాలా క్రమశిక్షణ పాటిస్తుందన్న పేరు ఉండేది. డెమోక్రాటిక్ పార్టీకి అదే పనిగా ఎడపెడ పన్నులు వేసి యథేచ్ఛగా ఖర్చులు పెంచేసి అప్పుల పాలు చేస్తున్న అపప్రథ ఉండేది. కానీ గత 20-25 ఏళ్ల నుంచి జరుగుతుంది ఏంటంటే, డెమోక్రాటిక్ పార్టీ ఏమో ఆర్థిక క్రమశిక్షణ ఉన్నంతలో పాటిస్తున్నది, రిపబ్లికన్ పార్టీ ఏమో ఇష్టం వచ్చినట్టుగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పన్నులు తగ్గించడము, కొన్ని ఖర్చులు తగ్గించినట్టు కనిపించినా చాలా ఖర్చులు పెంచడము, మొత్తం మీద అప్పుల పాలు చేయటము, ఇది కనిపిస్తుంది. అది ముఖ్యంగా 1992 నుంచి, అంటే బిల్ క్లింటన్ రాష్ట్రపతి ఎన్నికైన దగ్గర నుంచి డెమోక్రాటిక్ పార్టీలో ఆర్థిక క్రమశిక్షణ, రిపబ్లికన్ పార్టీలో ఆర్థికంగా దుందుడుకు స్వభావం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తున్నది. ఓ పక్కనే పన్నులు తాత్కాలికంగా తగ్గించడం, తాత్కాలికం అని చెప్తారు ప్రతిసారి. మరి గతంలో జార్జ్ బుష్ జూనియర్ ఆ మాట చెప్పారు, తాత్కాలికంగా పన్నులు తగ్గిస్తున్నామని. అది శాశ్వతం చేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా అన్నారు, దాన్ని శాశ్వతం చేస్తున్నారు. కొన్ని పన్నులు తగ్గింపులు అంటే ఆదాయాలు శాశ్వతంగా తగ్గే ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు కొత్త పన్ను మినహాయింపులు ఇచ్చారు. అమెరికాలో కొన్ని రకాలైనటువంటి ఆదాయాలు చాలా కీలకమైనటువంటి, ఉదాహరణకి టిప్పులు వచ్చేవి, మీకు హోటల్లో కానీ మరో చోట కానీ పనిచేస్తే టిప్పులు అందేవి. అలాగే మరికొన్ని ఆదాయాలు చాలా కీలకమైనవి. వీటి మీద పన్నులు పూర్తిగా తొలగిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అది నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి ఆ రకరకాలుగా పన్నులు తగ్గించడం ఒక భాగం. రెండో భాగం ఏమిటి? డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచడం, దేశ రక్షణ పేరుతో పెట్టే ఖర్చును మరింతగా పెంచడం, గణనీయంగా పెంచుతున్నారు. మూడో పక్కన ఏం చేస్తున్నారు? తగ్గిస్తున్నాము ఖర్చు అని చెప్పనేది కొంత ఖర్చు తగ్గింపుకు చూపిస్తున్నారు. ఎలా చూపెడుతున్నారు? నిజంగా దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే రీతిలో కొంత ఖర్చు తగ్గిస్తున్నారు. కొంత నిరుత్పాదక ఖర్చు అయి ఉండొచ్చు, కానీ చాలా ఖర్చు అవసరమైన ఖర్చు. ఉదాహరణకి ఆరోగ్యం. అమెరికా ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఆరోగ్యం మీద ఖర్చు పెడుతోంది. అమెరికా ప్రభుత్వం దాదాపు 9% జీడిపి ఖర్చు పెడుతుంటే ఆరోగ్యం మీద, ప్రజలు ఇన్సూరెన్స్ ప్రీమియంల పేరుతో కానీ, లేకపోతే జేబులోంచి పెట్టే ఖర్చు పేరుతో కానీ 9%, అంటే 18% వాళ్ళ తలసరి ఆదాయాన్ని
వాళ్ళు ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో అతి ఎక్కువ అది. తలసరి ఆదాయంలో వాటాగా కానీ లేకపోతే మొత్తం డబ్బు కానీ చూసినట్టయితే అమెరికా పెడుతున్న ఖర్చు ప్రపంచంలో మరే దేశం ఆరోగ్యమే పెట్టట్లా. అయినా కూడా అమెరికాలో కోట్లాది మందికి ఆరోగ్యం అందని ద్రాక్ష అయిపోయింది. హ్మ్. అది అందకుండా పోతున్నది. అనారోగ్యం వస్తే డాక్టర్లు సైతం భయపడిపోతున్నారు. మధ్యతరగతి వర్గాలు డాక్టర్లు కూడా అనారోగ్యం వస్తే అయ్యో నాకేమవుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, అవుట్ ఆఫ్ పాకెట్ ఎంత ఖర్చు పెట్టాలి, జేబులోంచి ఎంత ఖర్చు పెట్టాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం ఉన్నా కూడా. ఈ హ్మ్. ఇన్సూరెన్స్ లేకపోయిన వాళ్ళకి బేదలకి వాళ్ళ జీవితం వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం మీద ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికేడ్ అని చెప్పని బేదలకి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఆరోగ్యాన్ని అందించేటువంటి ఏర్పాటు ఉన్నది. మెడికేడ్ అంటారు. మెడికేర్ అంటేనేమో వృద్ధాప్యంలో ఒక వయసు దాటిన తర్వాత అప్పటిదాకా మనమే పన్నుల రూపంలో కట్టిన డబ్బు మనకు వృద్ధాప్యంలో ఆరోగ్యానికి ఇస్తారు. మెడికేడ్ అంటేనేమో పేదలకి ప్రభుత్వం నుంచి ఉచితంగా సబ్సిడీ రూపంలో ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే మెడికేడ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో మరింత మందికి ఆరోగ్యం అందకుండా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలగాపులగంగా చేసి ఈ బిల్లు తయారు చేస్తున్నారు. బిల్లు ప్రస్తుతానికి రాజకీయ ఒత్తిడి ట్రంప్ ప్రభావం ఇవాళ అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో పూర్తిగా ఆ పార్టీ ఆయన సొంతం అయిపోయింది. అమెరికన్ సమాజంలో కూడా ఆయన భావాల పట్ల ఇవాళ ఆకర్షణ ప్రస్తుతానికి ఉన్నది. కాబట్టి బిల్లు బహుశా ఆమోదాన్ని పొందవచ్చు, కానీ ఆ హ్మ్. బిల్లు వల్ల అమెరికాలో అద్భుతాలు ఏం జరగవు. చాలా నష్టం జరుగుతుంది. కొంతకాలం పోయాక మళ్ళీ ఈ పొరపాటు సరిదిద్దుకునే చర్య ప్రారంభమవుతుంది. సార్, ఇప్పుడు ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఎందుకు సార్? గతంలో ఫ్రెండ్స్ అయ్యారు. ట్విట్టర్ ఆయన ఖాతాల్ని తొలగించిన తర్వాత దాన్ని ఎలాన్ మస్క్ కొనుక్కున్నారు. దాన్ని ఎక్స్ చేశారు. ఎక్స్ తరఫున బోల్డ్ అంత క్యాంపెయినింగ్ డొనాల్డ్ ట్రంప్ కోసం చేశారు. అలాంటి గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎందుకని ఈ మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది? ఒకరి మీద ఒకరు మళ్ళీ నేను ఒక కొత్త పార్టీ పెడతాను అని ఎలాన్ మస్క్ ఎందుకని అనౌన్స్ చేస్తున్నారు సార్? ఎలాన్ మస్క్కి ట్రంప్కి కొన్ని విషయాల్లో భావ సారూప్యం ఉన్నది. ఉదాహరణకి అక్రమంగా వలసలను అరికట్టాలి. హ్మ్. నిజానికి అమెరికాలో దేశంలో చాలామంది అన్ని పార్టీలు కూడా అంగీకరిస్తున్నారు. అధికారికంగా ఎలా ప్రకటించినా కూడా అది అందరూ అక్రమంగా వచ్చే వలసలను ఎలా మనం ఒప్పుకుంటాం? సక్రమంగా పద్ధతి అవును. ప్రకారం వస్తే సరే, కానీ ఆ విషయంలో చాలా గట్టి అభిప్రాయం ఉంది. రెండోది, అమెరికాలో ఇటీవల కాలంలో ఒక భావం ఏం ప్రబలిపోయిందంటే ఉదారవాదం అన్న పేరుతో, లిబరల్స్ అన్న పేరుతో హ్మ్. ఓక్ సిద్ధాంతం అంటే చాలా ఉదారవాదం, అతివాదం. ఉదాహరణకి ఒక మనిషి పుట్టుకతో మగ ఆడ అంది నిర్ణయం అవుతుందని మనందరం నమ్ముతున్నాం. అవును. ఎందుకంటే జన్యువుల రీత్యా మగ ఆడ నిర్ణయం అవుతుంది. అలా కాదు, నేను ఎలా పుట్టినా కూడా, నేను మగవాడిగా పుట్టినా కూడా ఆడ అనుకుంటే నాది నా నన్ను ఆడ చేంజ్ మనిషిగా చేసుకోవచ్చు. యాహ్! చేంజ్ చేసుకోవడం వేరు, అలా హ్మ్. గుర్తించాలి మీరు. రెండోది, నాకు హక్కులన్నీ కూడా ఆడ మనిషిగా ఉంటాయి. హ్మ్. ఉదాహరణకి ఆటల్లో కూడా నేను జన్యురీత్యా మగవాడిగా పుట్టినా కూడా దేహదారుఢ్యం మగవాళ్ళకి సహజంగా ఎక్కువ ఉంటుంది కదా. అది ప్రకృతి నిర్దేశించింది. అది అవును. మనం అందుకనే మీరు చూడండి, రన్నింగ్లో కావచ్చు, లేకపోతే బరువులు ఎత్తడం కావచ్చు, మరో రంగంలో కావచ్చు, ఇప్పుడు కూడా మగవాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు. శారీరక దారుఢ్యంలో మగవాళ్ళ ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే అది మనం చూస్తున్నాం. హ్మ్. అది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుని కానీ ఆడపిల్లగా నేను పోటీ పడతాను, నాకు హక్కు ఉన్నది, నేను ఆడపిల్ల అనుకుంటున్నాను కాబట్టి, ఇలాగా హ్మ్. వెర్రితెరలు వేసింది. దాని పట్ల తీవ్ర వ్యతిరేకత అమెరికన్ సమాజంలో వచ్చింది. హ్మ్. ఈ ఎలాన్ మస్క్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకం. ఎందుకంటే ఆయన కుమారుడే మరి మగపిల్లాడిగా పుట్టి ఆడపిల్లగా అనుకున్నట్టు, నాకు వివరం గుర్తులేదు, అవును సార్. అవును సార్. ట్రాన్స్జెండర్. ట్రాన్స్‌జెండర్ అతను అయ్యారు. చాలా తీవ్రంగా వ్యక్తిగతంగా మానసిక ఆందోళనకు గురైనాడు. ఆ రంగంలో కూడా ఆయనకి ట్రంప్కి పూర్తిగా ఏకాభిప్రాయం ఉన్నది. అలాగే ప్రభుత్వంలో చాలా వృధా ఉన్నది. ప్రభుత్వం హ్మ్. ఖర్చు అనవసరంగా అనుత్పాదక ఖర్చు పెరుగుతుంది, దాన్ని తగ్గించాలన్న విషయంలో పూర్తిగా ఇద్దరికి ఏకాభిప్రాయం ఉన్నది. ఇలా కొన్ని విషయాలు ఏకాభిప్రాయం వల్ల కలిశారు. హ్మ్. డెమోక్రాటిక్ పార్టీ పట్ల అతని వ్యతిరేకత వల్ల, వ్యక్తిగతమైనటువంటి తన కుమారుడి జీవితంలో జరిగిన సందర్భం వల్ల, వివిధ కారణాల వల్ల కలిశారు. కానీ మౌలికంగా ఇతర అంశాల్లో ఇద్దరికీ అసలు అభిప్రాయాలకి అది దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం. హ్మ్. ఉదాహరణకి ఇలాన్ మాస్క్ ప్రపంచంలోనే విద్యుత్ కార్లకి కీలకమైనటువంటి ఆ, ప్రయోగాలు చేసి దాన్ని పెంచడం కోసం దోహదం చేసిన వాళ్ళు నెంబర్ 1 ప్రపంచంలో ఇలాన్ మస్క్. హ్మ్. అసలు ఇవన్నీ వద్దు, పాతకాలం పెట్రోల్ కార్లే కావాలని గట్టిగా అప్పటికిప్పటికి గట్టిగా వాదించేవాడు మన డొనాల్డ్ ట్రంప్. ట్రంప్. హ్మ్. ఈ గ్లోబల్ వార్మింగ్ ఏం లేదు,
అసలు విద్యుత్ కార్లు అక్కర్లేదు, ఇదంతా వేస్ట్, మనకు ఆయిలే ఉమ్, కావాలా, గ్యాసే కావాలా అని చెప్పి నమ్మేవాడు. మౌలికంగా అసలు ఇద్దరికి పడదు ఆ విషయంలో. రెండోది, అక్రమ వలసలను అరికట్టాలి కానీ సమర్థులైన వాళ్ళు, మేధస్సున్న వాళ్ళకి ఇప్పుడు అమెరికా ఆలవాలంగా ఉన్నది. అమెరికాకి ప్రపంచం అంతా అమెరికా ప్రపంచంలో ఉన్న మేధస్సును ఆకర్షిస్తుంది. దాన్ని కొనసాగించాలి, ఆకర్షించకపోతే అమెరికా నష్టపోతుందని వాదించేవాడు ఎలాన్ మస్క్. ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఆ రకంగా అమెరికా వెళ్ళినవాడు. ఉమ్, అమెరికా ఆకర్షణీయమైనటువంటి దేశం కాబట్టి, తనకి మేధస్సు ఉంది కాబట్టి, మరి ప్రపంచంలో గొప్ప పారిశ్రామికతగా పెరగాలి, గొప్ప ఇన్నోవేషన్ తీసుకురావాలని చెప్పంటే అమెరికా కొన్ని అవకాశాలు అక్కడ లేవు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రపంచంలోనే గొప్ప కంపెనీ నిర్మాణం చేసినవాడు, ప్రపంచంలో ఉమ్, అత్యంత కుబేరుడైన వాడు. కాబట్టి ఆయన ఏమిటి, వాళ్ళు భారతీయులైనా ఇంకో దేశం నుంచి అయినా కూడా మేధస్సు ఉన్నవాళ్ళు, శక్తి గలవాళ్ళు, కొత్త ఆలోచనలు కొత్త పుంతలు తొక్కల వాళ్ళు అమెరికాకి రావడాన్ని మనం మనం అనుమతించాలని గట్టిగా పోరాడే మనిషి. మూడోది, ప్రభుత్వం ఖర్చుని అరికట్టి అప్పుల పాలు కాకుండా చేయాలని గట్టిగా నమ్మే మనిషి. ఇంతకుముందు ఉమ్, అనుకున్నాం ఈ సోకాల్డ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంతా కూడా ప్రభుత్వం ఖర్చుని పెంచి అప్పుల పాలు ఉమ్, చేసేటువంటి, అప్పుల భారం పెంచేటువంటిది. ఈ విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టాడు. మనం పోరాడుతుందాం, అప్పుల భారం పెరగకూడదు, భవిష్యత్ మీద భారం పెరగకూడదు, ఆర్థిక క్రమశిక్షణ కావాలని. ఈ బిల్లు ఏమిటి, చెత్త బిల్లు అని చెప్పాను. ఇలా యా మౌలికమైన విషయాలు కొన్నిట్లో ఏకాభిప్రాయం ఉన్నా, కొన్నిట్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. మరి ఇద్దరు గట్టి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఎలాన్ మస్క్ మంచి ఉమ్, చెడు పట్టుదల, పోరాట పటిమ, మరి గట్టిగా నమ్మిన లక్ష్యాల పట్ల నిబద్ధత లేకపోతే అతను అంత గొప్పవాడిగా అయిండేవాడు కాదు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అవలక్షణాలన్నా కూడా మంచి చెడు తాపట్నే కుదేటికి మూడే కాళ్ళు. ఉమ్, తర్వాత ఇద్దరికి కూడా వ్యక్తిగతమైనటువంటి ఈగో, ఈ కారణాలుగా కొంత బెడిసి కొట్టింది. అది శాశ్వతం కాకపోవచ్చు కానీ పూర్వం ఉన్న సయోధ్య ఉండదు. ప్రస్తుతానికి ఇద్దరు కూడా ఆ, ఒక స్థాయిని మించి ట్రంప్ కూడా మస్క్తో దూరం అయినట్టయితే, మస్క్కి ట్రంప్ కంటే ప్రపంచంలో ప్రజాదరణ ఉంది. పూర్వం ట్విట్టర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఎక్స్ అంటున్నాము. అది మస్క్ చేతుల్లోనే ఉంది. దానిలో ఆదరణ చూస్తే ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్నది ఈవేళ బరాక్ ఒబామాకి కాదు, డొనాల్డ్ ఉమ్, ట్రంప్కి కాదు, లేకపోతే నరేంద్ర మోదీకి కాదు, ఎలాన్ మస్క్కి. అతి ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఎలాన్ మస్క్ని. అంటే అతను ప్రపంచ ప్రజల కొన్ని వర్గాల భావాలని, అమెరికన్ ప్రజల భావాలని ప్రభావితం చేసే శక్తి ట్రంప్కి ఎంత ఉందో బహుశా అంతకంటే ఎక్కువ ఎలాన్ మస్క్ కూడా ఉన్నది. అలాగే అపారమైనటువంటి సంపద ఉన్నది. అతను కొంత నష్టపోయినా అప్పుడప్పుడు చేతిలో పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నది. ఉమ్, మరి 10 మందిని ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి ట్రంప్కి అతను కోల్పోవాలన్న కోరిక ఉండదు. అలాగే మరి ట్రంప్కి అపారమైన ప్రభావం రిపబ్లికన్ పార్టీ మీద ఉంది అమెరికాలో. ప్రస్తుతం అధికారం ఉన్నది కాబట్టి ఆయన్ని పూర్తిగా కోల్పోవాలని ఈయనకే ఉండదు. అంచేత ఉమ్. కొంతకాలం ఈ ఆ, ఈ సహజీవనంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తూతూ మేమే అని అంటాం మన ఇండియన్ పాలిటిక్స్ లో ఉన్నట్టుగా అది అక్కడ ఉమ్. కూడా కంటిన్యూ అవుతుంది సార్. అది. సార్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక మాట అన్నారు. అమెరికన్ పార్టీ అనేది మీరు నన్ను పంపించేస్తే నేను పార్టీ కూడా పెట్టుకుంటాను అంటే డెమోక్రాట్లు రిపబ్లికన్లు కాకుండా కొత్త పార్టీకి స్కోప్ ఉందా సార్ అక్కడ? ఇది కొత్త కాదు. అమెరికాలో చాలా కాలం నుంచి మూడవ పార్టీ కోసం ప్రయత్నాలు జరిగినాయి. గతంలో ఒక రాష్ట్రపతిగా చేసినటువంటి థియోడోర్ రూజ్వెల్టే ఆయన మూడో పార్టీ పెట్టే ప్రయత్నం చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన గెలవలేకపోయినాడు. ఉమ్, అట్లాగే రాస్ పెరో 1992 ఎన్నికల్లో, 88 ఎన్నికల్లో కానీ 92, 96 ఎన్నికల్లో ఆయన ప్రభావం వల్లనే బహుశా బిల్ క్లింటన్ చాలా సునాయాసంగా గెలిచాడు. ఆయన ఓకే. దాదాపు మొట్టమొదటి ఎన్నికల్లో 18% ఓట్లు సంపాదించాడు. తర్వాత ఎన్నికల్లో 12-13% ఓట్లు వచ్చినాయి. ఉమ్, కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా బూజు పట్టినటువంటి పార్టీలు అయిపోయినాయి. వాళ్ళు ఇతరుల మాటలు ఆలకించటం లేదు. ఊరికే కొన్ని ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్, కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి తప్ప సమాజం మొత్తం కోసం కాదన్న భావన చాలామంది మనసులో ఉన్నది. కానీ వాళ్ళ ఎన్నికల పద్ధతి బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, భారతదేశంలో కానీ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఉమ్, ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. అలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు మూడవ పార్టీ కొంతకాలం పాటు రెండు పార్టీల మీద కోపం వస్తే మూడవ పార్టీకి కొంత హడావిడి ప్రచారం ఉండొచ్చు, కానీ మూడవ పార్టీ నెగ్గడం చాలా కష్టం. ఉమ్, భారతదేశంలో కూడా సమస్య అదే. ఇప్పుడు ఉన్న పార్టీలు ఎంత దారుణంగా ఉన్నా కూడా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరాటం తప్ప మూడవ పార్టీకి కొంతకాలం గొంతు ఉంటుంది, కొంత మాట వింటారు, కానీ నిజంగా ఓటు రాదు, చాలా కష్టం.
ఒక పార్టీ కనుక పూర్తిగా అంతర్ధానం అయిపోతే, కొన్ని సందర్భాల్లో ఒక పార్టీ పట్ల ప్రజల విముఖత ఎంత తీవ్రంగా పెరగవచ్చు అంటే ఆ పార్టీ ప్రజల మనసు నుంచి అంతర్ధానం కావచ్చు. అప్పుడు మూడో పార్టీకి స్థానం ఉండొచ్చు. అది అడపదడప మన దేశంలో రాష్ట్రాల్లో చూస్తున్నాం. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడం కానీ, ఢిల్లీలో రావడం కానీ, ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ, మీకు ఢిల్లీలోనూ, అకాలీదళ్ ప్రజల మనసుల్లోంచి పంజాబ్లోనూ అంతర్ధానం అయిపోయింది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీలు ఒకటిగా వచ్చింది. అలా అరుదైన సందర్భాల్లో ఒకప్పుడు అస్సాంలో అస్సాం గణ పరిషత్ ఉన్న పార్టీలు ప్రజల మనసులో అంతర్ధానం కావడం చేత అస్సాం గణ పరిషత్ వచ్చింది. అట్లాగా అరుదుగా రావచ్చు తప్ప దేశం మొత్తం రావడం చాలా కష్టం. మన ఎన్నికల వ్యవస్థలో మూడవ పార్టీకి పెద్దగా స్థానం ఉండదు. కాకపోతే మూడవ పార్టీ బలమైన ఎజెండా తీసుకొచ్చినట్టయితే దాన్ని ఈ ప్రధాన పార్టీలు దాన్ని సొంతం చేసుకుంటాయి. ఉదాహరణకి రాస్పెరో 1992 ఎన్నికల్లో ఈ బడ్జెట్ని బ్యాలెన్స్ చేయటము, అప్పుల భారాన్ని పెంచకుండా కాపాడటము, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ప్రధాన అంశంగా తీసుకొచ్చాడు. దాన్నే బిల్ క్లింటన్ పూర్తిగా సొంతం చేసుకుని, ఆయన నిజంగా అమెరికన్ చరిత్రలో గత 30 ఏళ్లలో బడ్జెట్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అప్పుల భారం తగ్గించే ప్రయత్నం చేసిన వాళ్ళు అంటే బిల్ క్లింటన్. కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉన్నది, 10-15% ఓట్లు పడుతున్నాయని, కానీ ఆయన దాన్ని సొంతం చేసుకుని దానికోసం ఆ ఓట్లు ఆయన సొంతం చేసుకోగలిగాడు. ఆ రకంగా ప్రజాస్వామ్యం మార్పు వస్తుంది తప్ప కొత్త పార్టీ వచ్చి విజయం సాధించడం దాదాపు అసాధ్యం. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో యుద్ధాన్ని నేను ఆపాను అనేటువంటి ఒక మాట డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మనం దాన్ని ఖండించాము, మనం సంప్రదించలేదు అనేది వచ్చింది. బట్ అమెరికాకు పిలిపించి వైట్ హౌస్ లో విందు భోజనానికి మనం రిజెక్ట్ చేసాం, మనం వెళ్ళలేదు. బట్ అక్కడి నుంచి మాత్రం ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. డిన్నర్ చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ వీటన్నిటితో మాట్లాడుతూ పీస్ ప్రైజ్ కి, నోబెల్ పీస్ బహుమతికి తన పేరు రికమెండ్ చేస్తున్నట్టుగా మునీర్ కూడా అనౌన్స్ చేశారు సార్. ఇప్పుడేమో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం ఆగింది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఇంకొక మాట చెప్పారు, గాజా స్ట్రిప్ మీద మీరు దాడులు చేయకండి అనేది. ఇక్కడ సీజ్ ఫైర్ అవుతోంది, అక్కడ వాళ్ళకి రిక్వెస్ట్ లా లేకుంటే ఆంక్షలు, ఒక డిమాండ్లు అనేవి వినిపిస్తున్నప్పుడు ఈసీ ఇన్ ద రేస్ సార్, ఎలా ఉంది అక్కడ? ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారా సార్? ముందు ఈ రెండు అంశాలని వేరువేరుగా చూడాలి. భారత్ పాకిస్తాన్ మన మధ్య జరిగినటువంటి సంఘర్షణ, ఇజ్రాయెల్ ఇరాన్ నేపథ్యంలో సంఘర్షణ, రెండు వేరువేరుగా చూడాలి. దానికి వెళ్ళాక నోబెల్ గురించి మాట్లాడుకుందాం. భారత్ పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. అమెరికాయే దానివల్ల చాలా నష్టపోయింది. అమెరికాలో అతి తీవ్రమైనటువంటి ఉగ్రవాద చర్యకి, చరిత్రలోని ఉగ్రవాద చర్యలు అతి తీవ్రమైన చర్యకి 9/11 నాడు అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2 టవర్స్ని కూడా పూర్తి చేసి 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటనకు కారణమైనటువంటి మరి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో అంటే మాకు తెలియదని వాళ్ళు బుకాయించారు. ఇప్పుడు కూడా మాకు తెలియకుండా ఆయన నివాసం ఏర్పరచుకున్నాడు. ఇది పాకిస్తాన్ రాజధాని పక్కనే, ఆయన సైనిక స్థావరాల పక్కనే. అలాంటి పాకిస్తాన్ మీద మనం తీసుకున్న చర్య చాలా పరిమితమైనటువంటి, ఆచితూచి వ్యవహరించాం. సహజంగా ప్రతి దేశ పౌరులు వాళ్ళ దేశం పక్షపాతంతో మారుతారు. పక్షపాతంతో కాదు, మనం నిజంగా ఆబ్జెక్టివ్గా చూసినట్టయితే అక్కడ సైనిక దళాల మీద మనం దాడి చేయలేదు, అలాగే అక్కడ పౌరుల మీద దాడి చేయలేదు, అక్కడ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేయలేదు. కేవలం ఈ టెర్రరిస్టులకి స్థావరాలుగా ఉన్నవి, వాళ్ళ కవచాలుగా ఉన్నవి, వాళ్ళకి రక్షణ ఇస్తున్నవి, లేకపోతే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నవి, అక్కడ మాత్రమే దాడులు చేశాం. కానీ మరి సహజంగానే ప్రతి దేశం కూడా తన స్వభావాన్ని కప్పుచ్చుకోవాలి. మాకు అది అన్యాయం జరిగిందని చెప్పిన నేను గందరగోళం చేయాలి. ఆ నేపథ్యంలో వాళ్ళు మా దేశం మీద దాడి చేశారని వాళ్ళు ప్రతి దాడి చేశారు, విఫలమైనారు. దానికి భారత్ మళ్ళీ ధీటుగా స్పందించేసరికి అప్పుడు దారికి వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఏమిటంటే సహజంగానే రెండు పెద్ద దేశాలు, భారతదేశం అంత పెద్దది కాకపోయినా కూడా పాకిస్తాన్ జనాభా ఈవేళ 24 కోట్లు ఎంత ఉన్నది. ప్రపంచంలో పాకిస్తాన్ ఈవేళ 5వ పెద్ద దేశం. భారతదేశం, చైనా, అమెరికా, ఇండోనేషియా తర్వాత పాకిస్తాన్ 5వ పెద్ద దేశం. మనం మర్చిపోతున్నాం ఆ సంగతిని. రెండు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచం ఎక్కడ కూడా ఒక సంఘర్షణ, ఒక స్థాయి దాటి భారత్ పాకిస్తాన్ సంఘర్షణ ప్రపంచం కోరుకోదు. మనం కూడా కోరుకోం, రెండు దేశాలు కూడా కోరుకో. ఏమాత్రం విద్యుత్తున్న మూర్ఖులైన వాళ్ళు, దుందుడుకు స్వభావం అన్నవాళ్ళు, ముందు చూపు లేని వాళ్ళు తప్ప సర్వనాశనమయ్యే యుద్ధాన్ని ఎవరో కోరుకోరు. కాబట్టి అమెరికా కానీ ఇతర దేశాలు కానీ
ఇక్కడితో ఆగిపోతే బాగుండని కోరుకున్నమాట వాస్తవం, కానీ ఆగిపోయింది అమెరికా వల్ల కాదు. ఉమ్, ఆగిపోయింది పాకిస్తాన్కే. ఒక స్థాయి దాటితే పూర్తిగా నష్టపోతామన్న విషయం అర్థమైన తర్వాత వారు మనకి సంప్రదింపులు దిగారు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద అమెరికా ఒత్తిడి ఉన్నది. మనమే కూడా అమెరికా నుంచి బహుశా ఇతర దేశాల నుంచి మనకు ఫోన్ కాల్స్లో ప్రధానమంత్రితో ఇతరులతో మాట్లాడినప్పుడు దయచేసి దీనికి ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పి ఖచ్చితంగా అందరూ మాట్లాడి ఉంటారు, దానిలో అనుమానం లేదు. ఉమ్, కానీ చివరికి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇక ఇంతకంటే ముందుకెళ్తే మనం నష్టపోతామని గుర్తించి వాళ్ళు మరి సవేచ్ఛకు వచ్చి సంధికి వచ్చి వాళ్ళే మేము మీతో మాట్లాడతామని చెప్పంటే మనం ఒప్పుకున్నాం. మనకు కూడా అది కొనసాగించాలన్న కోరిక లేదు. ఎందుకంటే బాల్ ఇది పాకిస్తాన్ స్కోర్. yeah. మీరు ఎక్కడ ఆపితే మేము అక్కడ సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా మీరు దుర్గ్గా ముందుకెళ్ళినట్టే మేము ముందుకెళ్తాం సిద్ధంగా ఉన్నాం. మీకు అణ్వాయుధాలు ఉన్నాయన్న కారణంగా మీరు ఏం చేసినా కూడా మౌనంగా సహించే స్థితిలో భారతదేశం లేదన్న సంకేతాన్ని బలంగా మనం ఇచ్చాం. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ఏమిటంటే ఆయనకి కొన్ని సందర్భాల్లో ఎక్కడ పెళ్లి జరిగినా తన పెళ్లి కొడుకు కావాలి, ఎక్కడ శవయాత్ర జరిగినా కూడా శవంగా ఉండాలి తను, అంటే తనే కేంద్ర బిందువు కావాలన్న కోరిక నిరంతరం ఉన్న మనిషి. కాబట్టి నా వల్లే అని ప్రకటించుకున్నాడు. అమెరికా ప్రమేయం లేదనుకోవడం పొరపాటు అవుతుంది. రెండు దేశాల మీద అమెరికా ఒత్తిడి ఎంతో కొంత ఉంది. బ్రిటన్ ఒత్తిడి ఉంది, ఫ్రాన్స్ ఒత్తిడి ఉంది, చైనా కూడా బహిరంగంగా చెప్పింది, రహస్యంగా కూడా చెప్పలా. ఈ దాడుల పట్ల విచారిస్తున్నాము, వాళ్ళన్న మాటలు చూడండి, ఆచితూ వ్యవహరించారు. భారతదేశం పాకిస్తాన్ మధ్య దాడిని విచారిస్తున్నాము, టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్నాము, టెర్రరిజం అంతం కావాలి. భారత్ పాకిస్తాన్ పొరుగు దేశాలు, మనమందరం పొరుగు దేశాలు అయినప్పుడు ఏదో రకంగా సయోధ్య కావాలి. ఈ మూడు సరైన మాటలే. కాబట్టి ప్రపంచం అంతా కూడా రెండు దేశాల మధ్య ఒక స్థాయికి మించి సంఘర్షణ ఉండకూడదని కోరుకున్నాం. దాని ప్రభావం మన మీద ఉంటుంది. ప్రపంచ సమాజం ఎలా భావిస్తుందనే విషయం ప్రభావం మన మీద ఉంటుంది. అంతకుమించి అమెరికా ప్రభావం లేదు. కాకపోతే ఆయన తొందరపడిపోయేసి తన వల్ల అని చెప్పిన మాట చెప్పుకున్నాడు. కానీ ఇరాన్ విషయంలో అది వేరు. ఇరాన్ విషయంలో నా దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ చాలా ఆచితూచి వ్యవహరించాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఒక స్థాయికి దాడిలోకి దిగిందో, ఆ దాడుల వల్ల వచ్చే ప్రతిస్పందన లేకుండా ఇజ్రాయెల్ చేయగలిగిందో, ఏం చేసింది ఇజ్రాయెల్? ఇరాన్లో వాళ్ళకి విమానాలకు ఏ రకమైన యుద్ధ విమానాలకు ప్రపంచం నుంచి, అమెరికా నుంచి కానీ లేకపోతే ఇజ్రాయెల్ నుంచి కానీ యుద్ధ విమానాలకు ఏ రకమైన ప్రమాదం లేకుండా ఎయిర్ డిఫెన్స్ని మొత్తాన్ని ధ్వంసం చేయగలిగింది అప్పటికే. రెండు, ఇరాన్ ప్రోత్సాహంతో ఉన్నటువంటి టెర్రరిస్ట్ దళాలను పూర్తిగా నిర్వీర్యం చేయగలిగింది. హెజ్బుల్లా కానీ, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా కానీ, లేకపోతే గాజాలో ఉన్న హమాస్ కానీ, లేకపోతే ఇరాక్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం బ్రదర్హుడ్ కానీ, లేకపోతే యెమెన్లో ఉన్నటువంటి హౌతీస్ కానీ, ఈ నలుగురిని చాలా మేరకు నిర్వీర్యం చేయగలిగింది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో అప్పుడు కనుక అమెరికా ఆ పని చేయకపోయినట్టయితే ఇంకా మళ్ళీ అవకాశం రాదు, చరిత్ర క్షమించదు. కాబట్టి అమెరికా దిగాల్సి వచ్చింది. కానీ అంతటితో ఖచ్చితంగా ఆపేశాడు ఆయన. మేము అయతుల్లా ఖమీనీ మీద దాడి చేయము, అక్కడ ప్రభుత్వం మార్పు కోసం మేము ప్రయత్నం చేయము, మీరు కనుక ఇప్పటితో ఆపితే మేము గొడవ చేయము అని వాళ్ళు ఏదో ఫేస్ సేవింగ్ కోసం చెప్పని కొన్ని క్షిపణులు పంపించారు, ముందుగా చెప్పి పంపించారు. వాళ్ళు వెంటనే వీటిని నిర్వీర్యం చేయగలిగారు. వెంటనే ఇరాన్ కూడా దారికి వచ్చింది, సీజ్ ఫైర్ వచ్చింది. అట్లాగే అదే సమయంలో ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తీసుకురాగలిగాడు. ఇప్పుడు గాజా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మాత్రం ఆచితూచి వ్యవహరించాడు ఆయన. అంచేత అన్ని చోట్ల ఆయన ప్రమేయం అన్నది సరైనది కాదు. కానీ ఇరాన్ విషయంలో మాత్రం అమెరికా చాలా సరిగ్గా వ్యవహరించింది, డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా వ్యవహరించాడు. ఇక మూడో నోబెల్ ప్రైజ్. సరే, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడికి ప్రపంచ సమాజంలో ఏ రకమైనటువంటి విశ్వసనీయత ఉండదు. కాకపోతే పాకిస్తాన్లో నిజమైన అధికారం అతని చేతుల్లో ఉంది కాబట్టి, పాకిస్తాన్ ఒక పెద్ద దేశం, ఒక నాన్వాయుధమైన దేశం కాబట్టి అతడితో ప్రపంచం, మన దేశంతో సహా అతడితో, పాకిస్తాన్తో మనకి ఏదైనా చర్చ ఉంటే అతడితో చర్చ అవసరం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో రహస్యంగానో బహిరంగానో వేరు విషయం. అతడితో చర్చ లేకుండా పాకిస్తాన్తో మనకి ఏ రకమైన సంబంధాలు సాధ్యం కావు. ఆ మేరకు తప్ప అంతకు మించి పాత్ర లేదు. పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ పాలక వర్గాలకి అమెరికా అండ ఏదైనా కావాలంటే డొనాల్డ్ ట్రంప్ని ప్రసన్నం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఒక దేశం పట్ల, దేశాల మధ్య సంబంధాల గురించి ఆలోచనే మనిషి కాదు. నాకు ఎంతగా నన్ను మెచ్చుకున్నారు, నన్ను ఎంతగా గౌరవించారు,
ఎంతగా నాకు పాదాక్రాంతులైనారో ఉమ్, దాని చుట్టూ తిరిగేది. అతని మనస్తత్వం అంతా కూడా వ్యక్తి ఆశ్రమైనటువంటిది. అతని సమాజాన్ని గురించి దేశం గురించి కంటే నన్ను ఎట్లా గౌరవించారు. కాబట్టి ట్రంప్ చాలా గొప్పవాడు అని చెప్పని అదేదో దేశం వాళ్ళు ఆయనకు విమానం ఇస్తే ఆయన తీసుకున్నాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం వాడాడు విమానాన్ని దానం ఇవ్వటం ఏంటి? కటారు వాళ్ళు ఈయన తీసుకోవడం ఏమిటి? అరే వాడు ఇస్తా ఉన్నాడు నా పట్ల గౌరవంతో కాబట్టి తీసుకున్నాను అంటున్నాడు ఆయన. ప్రపంచంలో ఇంకే దేశంలోనూ కూడా ఓ ప్రభుత్వం అట్లా చేయదు. ఆ ట్రంప్ తీరే వేరు. ఉమ్, అట్లాగే ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కోసం మేమంతా మద్దతు ఇస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్ మద్దతు ఇచ్చేది, దానిలో నోబెల్ ప్రైజ్ వచ్చేది ఏమిటి? కానీ ఇస్తున్నామంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. మనం ఉమ్, తెలుగులో ఆ, మామూలు అర్థమైన పరిభాషలో కావాలంటే కాకా పడ్డా ఉంటారే, అవును. దానికి ఒక మార్గంగా చూసుకుంటున్నారు తప్ప దాని గురించి అంతగా ఎక్కువ పట్టించుకోకర్లేదు. ఆ, బహుశా ట్రంప్ కనుక నిజంగా ప్రపంచంలో ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, అదే మనందరం కూడా తీయని మాట, ప్రపంచంలో అణ్వాయుధాలు ఉండకూడదు, ఒకనాడు అణ్వాయుధాలు లేకుండా ఉండాలి అంటున్నాడు. నిజంగా అది నమ్మి దానికి ఆయన దోహదం చేశాడు అనుకోండి, ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వచ్చి మనం సంతోషపడాలి. అలాంటి కారణాలు ఏమన్నా ఉంటే అంత అద్భుతాలను సాధిస్తే నోబెల్ ప్రైజ్ రావచ్చు తప్ప ట్రంప్ తీరు వల్ల నోబెల్ ప్రైజ్ వస్తుందని ఎవరు అనుకోరు. ఉమ్, దాన్ని పెద్దగా పట్టించుకోకరు. ఊరికే సోషల్ మీడియాలోనూ ఈ ఊసిపోక ఊసిపోక కోసం చర్చల్లో భాగం తప్ప దాన్ని మనం తీవ్రంగా ఆలోచించకూడదు. ఉమ్. సార్, ఇప్పుడు ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ చూసిన తర్వాత, వార్ అనేది చూసిన తర్వాత, నాట్ ఓన్లీ మన భారత్ పాకిస్తానే కాదు, ఇరాన్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ గాజా, ఇవన్నీ చూసిన తర్వాత మనం మన డిఫెన్స్ సిస్టమ్ ని మెరుగుపరుచుకోవాలి అనేది గతంలో కూడా ప్రతిసారి బడ్జెట్ లో ఎందుకని డిఫెన్స్ సిస్టమ్ మీద, డిఫెన్స్ మీద ఇంత కేటాయింపులు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీని, మోడర్న్ ఎక్విప్మెంట్ ని మనం పెట్టుకోవాలి, శత్రు దుర్భేద్యంగా ఉండాలి అనే దాంట్లో ఇంకా ఎక్కువ స్ట్రెంగ్తన్ అవ్వాలి అనే ఒక ఆలోచనలు, సరికొత్త అణ్వాయుధాలు సరికొత్త ఆయుధాలని తీసుకోవాలి, మిసైల్స్ ని తీసుకోవాలి, వాటిని కంట్రోలింగ్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మనం కొన్ని విషయాలు నేపథ్యం అర్థం చేసుకోవాలి కవిత. సార్. కాబట్టి మనం దేశ రక్షణ కోసం విపరీతంగా ఏం ఖర్చు పెట్టడం లేదు. హ్మ్. చైనా కూడా అంతే. చైనా కానీ భారత్ కానీ మన జాతీయ ఆదాయంలో 2% లోపల ఖర్చు పెడుతున్నాం. హ్మ్. పెద్ద దేశాల్లో ఇంత తక్కువ ఖర్చు పెడుతున్న దేశాలు చైనా, భారత్ మాత్రమే. పరిమితంగా, ఎందుకంటే రెండు దేశాలకు కూడా మన మధ్య సయోధ్య లేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. హ్మ్. రెండు దేశాల్లో పాలక వర్గాలకు కూడా దేశ ప్రజల అభివృద్ధి, సంపద పెంచడము, ఆర్థిక అభివృద్ధి అది ప్రధానంగా ఉంది తప్ప మన మీద విర్రవేగాలన్న కోరిక ప్రధానమైన విషయం కాదు. హ్మ్. అంచేత భారతదేశం విపరీతంగా దేశ రక్షణ కోసం ఖర్చు పెడుతుంది, ఆయుధాలు సమకూర్చుకుంటుంది అన్నది వాస్తవం కాదు. మనం ఇప్పుడు ఒక చిన్న దేశాన్ని మన సమానంగా పోల్చకూడదు. కాబట్టి అవును. జాతీయ ఆదాయంలో ఎంత ఖర్చు పెడుతున్నాం అన్న వాటా తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ దేశాలు ఏం చేస్తున్నాయని చెప్పాలి. ఇక రెండోది, గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. హ్మ్. 1962 దాకా మనం దేశ రక్షణ ముఖ్యం కాదు అని ఒక రొమాంటిక్ భావనతో, హ్మ్. హిందీ చైనా చైనా భాయ్ భాయ్, బాయ్ బాయ్. మనకు గొడవే ఉండదు అని చెప్పని మనకి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో మనకి శాశ్వతసభ్యత్వం ఇస్తామని చెప్పంటే మాకొద్దు మీరు చైనాకే ఉండని మనం పోరాడాం. మరి టిబెట్ను వాళ్ళు ఆక్రమించుకుంటే కనీసం మేము టిబెట్లో మీ ఆక్రమణ ఆధిపత్యాన్ని గుర్తించాలని చెప్పంటే మీకు మాకు మధ్య సరిహద్దుల వివాదం లేకుండా శాస్త్రీయ పరిష్కారం కావాలని ఆ షరతు కూడా హ్మ్. పెట్టుకుని మనం వెంటనే గుర్తించాం చైనా సార్వభౌమత్వాన్ని. ఇట్లాగా చాలా ముందు చూపు లేకుండా, దురుద్దేశమేం లేదు, హ్మ్. అమాయకత్వం, ముందు చూపు లేకుండా నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పోవాలన్న భావనతో చాలా పొరపాట్లు చేశాం. 62లో తీవ్రంగా దెబ్బతిన్నాం. హ్మ్. మన దేశంలో కేవలం పోయిన నష్టం మాత్రమే కాదు, జన నష్టము లేకపోతే కొంత భూమి నష్టం మాత్రమే కాదు, భారతదేశ ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగింది. దేశ భారతీయ సమాజం మీద, ఈ దేశం ఆత్మ మీద చాలా తిరుగులేనటువంటి దెబ్బ తగిలింది. కాబట్టి దాని నుంచి పాఠం నేర్చుకున్నాం. మూడోది, హ్మ్. మారుతున్న పరిస్థితులు రెండు రకాలుగా. ఒకటేమో అంతర్జాతీయంగా గతంలో ఉన్నటువంటి స్పష్టత పోయింది. ఏ దేశం ఎవరి పక్కన ఎప్పుడు ఎట్లా నిలబడుతుందో అర్థం కాదు, హ్మ్. ఎవరు ఎప్పుడు ఎవరి మీద ఎలా దాడి చేస్తారో మనకు అర్థం కాదు. ఒకటి ఆ మార్పు వస్తున్నది. రెండోది ఏమవుతుంది, ఎసిమెట్రిక్ వార్ఫేర్. ఒక చిన్న దేశమైనా సరే, లేకపోతే ఒక హ్మ్. చిన్న శక్తి అయినా సరే, కొంతమంది టెర్రరిస్ట్ అయినా సరే, వాళ్ళు పరిమితమైన శక్తితో మనకు అపరిమితమైన నష్టాన్ని కలిగించగలరు ఆధునిక యుగంలో. గతంలో అలా కాదు.
ఎసిమెట్రిక్ వార్ఫేర్ జరుగుతుంది. 3, ఇటీవల కాలంలో చూస్తే ఏమవుతుంది, యుక్రెయిన్ యుద్ధంలో చూసాం, ఇజ్రాయెల్ విషయంలో చూసాం. మనకేమవుతుంది, పూర్వకాలంగా ట్యాంకులతోనూ యుద్ధ విమానాలతోనూ, లేకపోతే మీరు చెప్పారు మన S-400 నౌకలే కాకుండా ఈ ఈ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతోనూ వాటితో కాదు యుద్ధం జరిగేది. ఇప్పుడు అదంతా కూడా చాలా హై కాస్ట్ వార్ఫేర్. ఇప్పుడు డ్రోన్స్తోనూ, ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఇన్ఫర్మేషన్ వార్ఫేరు, డిజిటల్ వార్ఫేర్ పెరిగిపోతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకోవాలి, ఆధునిక సైనిక పాఠవాన్ని పెంచుకోవాలి. ఆ నేపథ్యంలో మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఖర్చు విపరీతంగా పెట్టట్లా. మనం పెట్టే ఖర్చులో కూడా చాలామంది తెలియచ్చు, తెలియకపోవచ్చు, పెన్షన్లకి ఎక్కువ ఖర్చు అవుతుంది. డిఫెన్స్లో పనిచేసేవారు 180-90 మంది 15 ఏళ్లతో రిటైర్ అయిపోతారు. కాబట్టి 15 ఏళ్ళు రిటైర్ అంటే అర్థం ఏంటి? 18-20 ఏళ్లలో సైన్యంలో చేరతారు, 35 ఏళ్ళకి రిటైర్ అయిపోతారు, తర్వాత 50-60 ఏళ్ళు సజీవులుగా ఉంటారు వాళ్ళ కుటుంబాలు. అంతకాలం పెన్షన్లు భరించాల్సి వస్తుంది. పెన్షన్లు ఏమో ఇండెక్స్ అని చెప్పంటాం, అదే పనిగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం దేశ రక్షణ పేరుతో పెట్టే ఖర్చులు అత్యధిక భాగం పెన్షన్లకే పోతుంది. అంచేత 2 చేయాలి. 1, మనం ఖచ్చితంగా రక్షణ కోసం పెట్టే ఖర్చును పెంచాలి. 2, ఆ పెట్టే ఖర్చు గుడ్డిగా పెట్టడం కాకుండా ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి పనికొచ్చే రీతిలో, భవిష్యత్ అవసరాలకు పనికొచ్చే రీతిలో మనం ఖర్చు పెట్టాలి, పూర్వకాలంలాగా గుడ్డిగా కాకుండా. 3, ఖచ్చితంగా ఈ పెన్షన్లు వెంటనే అదుపులోకి రాకపోయినా కూడా దీర్ఘకాలం అదుపులోకి వచ్చేట్టుగా మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి ఎట్లాగైతే మనం ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ పెట్టామో, ఈ సైన్యానికి కూడా కంట్రిబ్యూటరీ పెన్షన్ తీసుకురావాలి. ఈ 3 పనులు చేసి సరైన రీతిలో కనుక మనం సైనిక పాఠవాన్ని పెంచుకుంటే దేశానికి రక్షణ ఉంటుంది, ఖర్చు మరీ పెరగకుండా ఉంటుంది, మరి సమర్థంగా మన ప్రయోజనాలను మనం కాపాడుకోవచ్చు. సో ఇన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత మొన్న ఇరాన్ మీద స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది అమెరికా అనేది, బంకర్లలో బ్లాస్ట్లు చేసేటువంటి మిసైల్స్ ని ఉపయోగించింది అని, కొన్ని వందల మీటర్ల లోపల ఉన్నటువంటి బంకర్లను కూడా ఛేదించగలిగేటువంటి క్షిపణులు ఉన్నాయి, అలాంటి టెక్నాలజీ ఉంది, వాటికి వందలు వేల కోట్లలో ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది ఒక సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయంటారా సరే ఎదురుగా జియోపొలిటికల్ ఇష్యూస్ నేపథ్యంలో? ఇప్పుడు ఇరాన్ ఏం చేసిందంటే, ఆ అణ్వాయుధాల ఉత్పత్తి కోసం తయారు చేస్తున్నటువంటి ఈ సరంజామా ఉంది, ఎన్రిచ్మెంట్ అంటారు. ఉదాహరణకి చాలామందికి తెలుసో తెలీదో, అణు విద్యుత్తు ఉత్పాదకత ఉత్పత్తి కోసమైనట్టయితే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసమైనట్టయితే మీకు కావాల్సిన యురేనియం కాన్సన్ట్రేషను 2.5% నుంచి 3.5%. ఇరాన్ చేస్తున్నది ఇప్పటిదాకా 60%. 60% ఎన్రిచ్మెంట్ యురేనియం కేవలం అణ్వాయుధాలకు మాత్రమే అవసరం. 60 నుంచి 90కి, 90 నుంచి 98కి వెళ్ళిపోతుంది. అణ్వాయుధాలకు మాత్రమే, దానికి వేరే అవసరం లేదు, వేరే ప్రయోజనం లేదు. కాబట్టి ఇరాన్ అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఏర్పాట్లు చేస్తోందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు, దానిలో అనుమానం మాత్రం లేదు. ఇరాన్ గతంలోనే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సభ్యులుగా ఒప్పందం పెట్టింది. భారతదేశం ఏనాడు పెట్టలా. మొట్టమొదటి నుంచి భారతదేశం దానికి వ్యతిరేకం. మీ అందరికీ లేనటువంటి షరతులు మాకు పెడితే మేము ఎందుకు ఒప్పుకుంటాం, మీరందరూ ఆపితే మేము కూడా ఆపుతామని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇజ్రాయెల్ ఏనాడు పెట్టలా, కానీ ఇరాన్ పెట్టింది. ఆ షరతుకు ఒప్పుకుంటానని సంతకం పెట్టింది, అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా ఉన్నది, ఉండి కూడా దాన్ని ఉల్లంఘిస్తున్నారు. 3వది, బహిరంగంగా మళ్ళీ మళ్ళీ ప్రకటన చేస్తున్నారు వాళ్ళు, ఇజ్రాయెల్ అంతం చేయటమే మా లక్ష్యం. భారతదేశం కానీ చైనా కానీ, చైనా మనకి వాళ్ళకి సయోధ్యలేకపోవచ్చు, కానీ చైనా ఇంకో దేశాన్ని అంతం చేయడం లక్ష్యంగా ప్రకటించట్లా. మా దేశం పెరగాల, మా ఆర్థిక వ్యవస్థ పెరగాల, మా ప్రజల సంపద పెరగాల, మేము గొప్ప దేశంగా పెరగాల. మన భారతదేశం కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నా, ప్రయత్నం చేస్తున్నాం మన చేతనైన మేరకు. చైనా అంత బాగా చేయలేకపోతున్నా కూడా మా ఆర్థిక ప్రగతి కావాలా, మా మౌలిక సదుపాయాలు పెరగాల, మా ఆదాయాలు పెరగాల, మా బెదరికం పోవాలి. మన సమస్య మన ప్రజల సమస్య. కానీ ఇరాన్ ప్రజల గురించి మాట్లాడట్లా. ఇజ్రాయెల్ అంతం చేయడమే మా లక్ష్యం, మాకు ఇంకో లక్ష్యం లేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీద దాడి అనివార్యం. ఎప్పుడు ఎలా అన్నది ఇందాక చెప్పాను నేను. సందర్భం కలిసి వచ్చింది కాబట్టి అక్కడ ఎయిర్ డిఫెన్సెస్ని చాలా మేర ధ్వంసం చేయగలిగినారు. ఇరాన్ నుంచి పోషిస్తున్న ఉగ్రవాదుల మోకలను అదుపు చేయగలిగినారు. కాబట్టి ఇది సరైన సందర్భం.
మళ్ళీ రేపొద్దున అవకాశం రాకపోవచ్చు. కానీ ఇప్పటిదాకా సందర్భం సరిగ్గా లేదన్న కారణంగా దాడి జరగలేదు, కానీ జరగకూడదని జరగకుండా ఉండలా. సందర్భం కోసం అవుతున్నారు నేపథ్యం. ఆ నేపథ్యంలో ఏమైంది, ఇరాన్ ఏం చేసింది, ఈ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని తేలిగ్గా బాంబుల దాడికి గురి కాకుండా ఉండేట్టుగా కొండ గుహల లోపల, భూగర్భం లోపల కొన్ని వందల మీటర్ల దూరంగా పెట్టారని చెప్తున్నారు. దాన్ని ఛేదించే శక్తి ఒక అమెరికాకి మాత్రమే ఉంది, ఇంక ప్రపంచంలో ఏ దేశానికి ఇవాళ లేదు. 50-100 మీటర్ల కాంక్రీట్ లోపల లేకపోతే భూగర్భంలోనూ ఉంటే దాన్ని ఛేదించే శక్తి అమెరికన్ స్టెల్త్ బాంబర్స్కి మాత్రమే ఉన్నది. అది కూడా నిజంగా ఛేదించగలిగారా పూర్తిగా? అంత విధ్వంసం జరిగింది, కానీ పూర్తిగా విధ్వంసం చేశారో ఎవరికి తెలియదు. మేమంతా విధ్వంసం చేసాం, సర్వనాశనం చేసామని డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పుకుంటున్నాడు. నిజమో కాదో ఎవరికి తెలియదు. అంతర్జాతీయ నిపుణులు చెప్పేది కొంతమేరకు విధ్వంసం జరిగి ఉండొచ్చు, కానీ నష్టం జరిగి ఉండొచ్చు, కానీ శాశ్వతంగా ఇరాన్ని ఆపేటువంటి శక్తి అమెరికా కూడా లేదు అని చెప్పి అంటున్నారు. మరి వాస్తవం అంటే భవిష్యత్తు తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ప్రతిదానికి ముందే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం, అలాంటి పరిస్థితులు అయితే వచ్చాయి భారతదేశానికి కూడా. అందుకని మనం ఖచ్చితంగా ఆధునిక టెక్నాలజీని మనం సంతరించుకోకపోతే, ఊరికే గుడ్డిగా పూర్వకాలంలాగా సైనిక దళాలంటే కొన్ని లక్షల మంది సైనికులు, కన్వెన్షనల్ మెథడ్లో కొన్ని వందల లేక కొన్ని వేల పాతకాలపు ఖరీదైన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, లేకపోతే మరి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఇవి అనుకుంటే లాభం లేదు. మనకు చాలా మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఆధునిక టెక్నాలజీ కలిసి ఉండేటువంటి ఆయుధాలు కావాలి. వాటిలో శిక్షణ కావాలి, టెక్నాలజీ కావాలి మనకి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీరు మీకు కొంచెం టైం దొరికినప్పుడు వీ విల్ హ్యావ్ యువర్ ఇంటర్వ్యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి